20 మంది ఉంటే 20 మంది వస్తలేరు. అయితే పిల్లలకు మెనూ ప్రకారం సోమవారం సాంబారు, మంగళవారం పప్పు, బుధవారం రోజు ఆకుకూర పెడుతున్నాం సార్. రోజు గుడ్డు ఇస్తున్నాం సార్. పిల్లలకు కూడా చెప్తున్నాము సెంటర్లో తినిపోవాలని. బాలంతలకు కూడా చెప్తున్నాము. అయితే బాలంతలకు సిజరీన్ అయిన వాళ్ళకు ఇంటికే పెట్టిస్తున్నాము. పిల్లలకు 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతము గుడ్డు ఇస్తున్నాం సార్. నెల ఫస్ట్కి ఇస్తున్నాం. మధ్యాహ్నం కూడా వస్తుంది సార్. మధ్యాహ్నం ఎక్సోపు మాత్రమే ఇచ్చేస్తాము. ఫస్ట్కి బాలామృతం ఇచ్చేస్తున్నాం సార్. శ్రావణి అండి. మల్లెగడ్డి సెకండ్ స్టాండర్డ్ అంగన్వాడీ టీచర్ని నేను. ఇక్కడ పిల్లలకి 0 to 3 years పిల్లలకి టీహెచ్ఆర్ ద్వారా బాలామృతం గుడ్లు పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ గర్భిణీ బాలింతలకి భోజనం పెట్టడం జరుగుతుంది. 3 to 6 years పిల్లలు డైలీ స్కూల్కి రావడం, ఇక్కడ అన్ని మానసికంగా శారీరకంగా అభివృద్ధి చేసుకునే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మల్లెందొడ్డి గ్రామంలో ఉన్నాం. ఇక్కడున్న గజ్జలమ్మ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడున్న స్థానికులతో ఈరోజు మాట్లాడుతున్నాం. నా పేరు కర్మల. కానీ ఇక్కడ గజ్జలమ్మ చాలా ఫేమస్. కానీ ప్రతి మంగళవారం శుక్రవారం అక్కడ పూజ చేస్తూ ఉంటారు ఎప్పుడు. అయితే ఈమె మనం అనుకునే దానికి వరాలు ఇచ్చే తల్లి గజ్జలమ్మవ. మేము ఎప్పుడు నా ఇంటి దేవతగా కొలుస్తూ ఉంటాం. ఎప్పుడు మా ఇంటి దేవత గజ్జలమ్మవ అన్నమాట. అయితే ఈమె ప్రతి సంవత్సరం ఇట్లా 3 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటారు. ఇక్కడ ఈమెకి అట్లా వేస్తూ ఉంటారు. భక్ష్యాలు అట్లా దానిలతో చేస్తుంటారు. రోజు లాస్ట్ మంగళవారం సందర్భంగా మేము గుడికి వచ్చాము. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మల్లెందొడ్డి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ పింఛన్ 5 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి మేము తెచ్చుకోవాలని ఇక్కడ ఉన్న స్థానికులు మందన్న గారు చెప్తున్నారు. వారి ద్వారా మనం వింటున్నాం. పింఛన్కి పానిక 4 కిలోమీటర్ల దూరం ఇరుకూరు గ్రామానికి పానిక ముసలోళ్ళు ముక్కోళ్ళు రోడ్డు పట్టుకోవచ్చి పోయే వాళ్ళకల్లా అడ్డం ఉండి ఎక్కించకపోయినా అని వాళ్ళు అడ్డం పడి ఎక్కించకపోయి మళ్ళీ దింపుకొని వచ్చి వేరే వాళ్ళని నడుపుకుని చాలా ఇబ్బంది అయింది. మా ఊర్లో పింఛన్ ఒకటి అదే పింఛన్ మా ఊర్లో ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఒక పింఛన్ దానికి కూడా ఒక నాడలు ఇబ్బంది 2 నాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక కూలి ఒక ఆయమ్మ 300 కూలికి పెట్టిపోతుంది. ఆ 300 కూలికి పోదామని 50 రూపాయలు పడుతుంది. ఫస్ట్ బస్సుకి పోతున్నారు. ఆడ కూడా ఆ సారు వచ్చేసారి కూడా లేస్తలేడు, లేట్ మీద చేస్తున్నాడు. చాలా ఇబ్బంది వచ్చింది. అదొకటి చక్కగా చేస్తే మాకు బాగుంటుంది. ఎమ్మెల్యే సాబు ఆయన మాకు అదొకటి సహకారం చేస్తారు. మాది మల్లెందొడ్డి గ్రామము, మరి మల్లకల్ మండలము, గద్వాల తాలూకా. మాకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా పథకాలు కూడా అవకాశం ఇచ్చినారు. మరి ఇది 24 గంటల కరెంటు కానీ, తర్వాత రైతు బంధువు కానీ, తర్వాత రైతు బీమా కానీ, తర్వాత కళ్యాణ పథకం కానీ, తర్వాత అన్ని అవకాశాలు ప్రభుత్వం మాకు చాలా మంచిగా చేస్తుంది. గొర్రెలు కానీ, మరి తర్వాత ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వము సహకరించి చేస్తుంది. ఇంకా ఏమి ప్రభుత్వం అయితే వరకు రైతు యజమాని ఏమన్నా అయితే కూడా 5 లక్షల రూపాయలు చేయడం ప్రభుత్వం చాలా మంచి అవకాశం ఇచ్చేసింది. కరెంటు కానీ ఇవన్నీ రైతులకైతే మంచిగా అభివృద్ధిలో తీసుకుపోతుంది. ఊర్లో కుళాయిలు కానీ సర్పంచ్ ద్వారా కానీ మంచి పనులు అవుతున్నాయి. గ్రామంలో లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇది మిషన్ బహిర్గత కానీ అన్నీ కూడా నీళ్ళు అందుబాటులో కూడా గ్రామానికి అవకాశం వస్తుంది. తర్వాత ఇవి లెట్రూమ్లు ప్రతి ఒక్కరూ బయట కూర్చుంటే మంచిది కాదు. మరి ప్రతి ఒక్కటికి ప్రభుత్వం కూడా ఇంటి దగ్గర మరి లెట్రూమ్ కట్టుకోవాలా, ఆ లెట్రూమ్నే వాడుకోవాలా. వేరే వాడుకుంటే గలీజులు ఉండడము, అన్ని రకాల ఈగలు మనకు రావడము, మన ఇంటి దగ్గర కొరుకుడము, మరి ఆరోగ్యపరంగా
చాలా వరకు ఇబ్బంది అయ్యే పరిస్థితి కూడా ఉంది. మీ ఊర్లో ఎంతమంది కడుతున్నారు? బాత్రూమ్లు దాదాపు 80% దగ్గర అవుతుంటుంది. అన్ని రకాల ప్రభుత్వం ద్వారా అంటే కలెక్టర్ ద్వారా కూడా ఇబ్బందులు పెట్టి కట్టుకోలేని ఇబ్బందులు ఉంటే కూడా మేమే కడతామని చెప్పి సర్పంచ్, ఎంపీటీసీ, మిగతా వార్డు నంబర్లు అందరు కలిసి కూడా కట్టుకోవాలా, అదే వాడుకోవాలా, బయటికి కూడా పోకూడదు. గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ జి వెంకటేశ్వర రెడ్డి గారితో మనం ఉన్నాం ఈరోజు. సరే, ఇప్పుడు మీరు ఊరు సర్పంచ్ అయ్యారు. మీరు సర్పంచ్ కాకముందు ఏ పదవులు ఉన్నారు? మీకున్న ఇంతకుముందు ఏం చేసేవారు? నేను సర్పంచ్ కాకముందు రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్గా పనిచేస్తుంటూ మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్న గారి దయ వల్ల నేను సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వ పథకాలు నన్ను గెలిపించినాయి. దాంతోపాటు మన గ్రామ ప్రజలు కూడా నా మీద నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? నాకున్న రాజకీయ అనుభవం మన ఎమ్మెల్యే గారైనటువంటి కృష్ణమోహన్ గారితో చనువుగా ఉండి ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం, మల్దకల్ మండలంలో ఏ గ్రామంలోని విధంగా మన మల్లెందొడ్డిలో పింఛన్లు చేయడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే ఆదేశానుసారము పార్టీ కార్యకర్తగా గత 15 సంవత్సరాలుగా కార్యకర్త కొనసాగడం జరిగింది. నేను పనిచేసిన గుర్తింపును బట్టి ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. కేసీఆర్ గారి పథకాలు మరియు కృష్ణమోహన్ రెడ్డి గారి వారికి ఎప్పుడు మచ్చ విధంగా ప్రవర్తించాలని చెప్తున్నాను. ఈ మల్లెందొడ్డి గ్రామానికి ఇంతకుముందున్న సర్పంచ్ ఈ ఊరి అభివృద్ధి ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఇప్పుడు మీరు మల్లెందొడ్డి గ్రామానికి సర్పంచ్ అయ్యారు. ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత మీ ఊరి కోసం మీరు ఏ అభివృద్ధి చేయబోతున్నారు? సర్పంచ్ కూడా బాగానే పనిచేసినాడు. కానీ మేము సర్పంచ్గా అయిన తర్వాత ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా జిల్లాలో ఇక్కడ ఏ సర్పంచ్కి అయినటువంటి నిధులు మాకు ఇవ్వడం జరిగింది. 30 లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఆ 30 లక్షల సీసీ రోడ్లు పూర్తి చేసినాం. తర్వాత మిషన్ భద్రత పైప్ లైన్ కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉండే, దాన్ని కూడా ప్రతి దగ్గర రిపేర్ సరి చేసినాము. ఆ తర్వాత మొత్తం అన్ని రోడ్లకి మట్టి కొట్టియడం జరిగింది. దాంతోపాటు స్కూల్ కూడా వాటర్ ట్యాంకు కొనివ్వడం జరిగింది. మరి స్కూల్ పిల్లలకు బ్యాగులు కానీ జరిగింది. నాకు తెలిసి అభివృద్ధి పథంలో మేము నడిపిస్తున్నామని. ఇంకా సర్పంచ్గా మాకు ఏ చెక్ పవర్ లేకున్నా మొత్తం అన్ని రోడ్లకు మట్టి కొట్టడం జరిగింది. దాంతోపాటు నా సొంత ఖర్చులతో దాదాపు ఒక 50,000 వరకు వీధి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రెండు కొత్త మోటార్లు ఏర్పాటు జరిగింది. బోర్ మోటార్లు రెండు కొత్త మోటార్లు. ప్రధానంగా ఈ మల్లెదొడ్డి గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దానికి గాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనుకోవడం జరిగింది. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించినారు. తర్వాత గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా శిథిలావస్థలో ఉంది. మొత్తం వర్షం వస్తే లోపల మొత్తం ఒక మోకాళ్ళలోకి నీళ్లు ఆగుతాయి. దానికి 35 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. తర్వాత శ్మశాన వాటికి చాలా ఇబ్బందిగా ఉంది. దానికి కూడా మేము ఎంఆర్ఓ వరకు ఫిర్యాదు చేసినాము. త్వరలో సర్వే చేసి అది చేస్తామని చెప్పినారు. గ్రామంలో ఒక్కొక్కరికి పింఛన్లు అందుతున్నాయి. ఒక టైంలో పింఛన్లు అందకుంటే మీరు ఎలాంటి చర్య తీసుకోవాలి? మా గ్రామంలో పింఛన్ లబ్ధిదారులందరికీ వస్తున్నాయి. ఎవరికైనా ఏదైనా ఇంప్రెషన్ ఏదైనా సరిగా పనిచేయక ఇబ్బందులు ఎదురైతే వాళ్ళు నా దగ్గరకు రావడం జరుగుతుంది. వెంటనే స్పందించి సెక్రటరీకి కానీ మిగతా సోషల్ ఏజెంట్స్ దగ్గర నుండి పింఛన్లు చేయడం జరుగుతుంది. సమయంలో ఈ మల్లెందొడ్డి గ్రామ ప్రజలకు మీరు ఏమైనా హామీలు ఇచ్చారా? ఎన్నికల సమయంలో గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా నేను ముందుంటానని హామీ ఇచ్చినాం. నా మీద నమ్మకం ఉంటే ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ మాట నేను నిలబెట్టాను.
ప్రతి గ్రామంలో ఊరి అభివృద్ధి కోసం ప్రతి నెల గ్రామ సభ నిర్వహిస్తారు. ఈ గ్రామ సభలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈ గ్రామ సభలో మా వార్డు మెంబర్లతో పాటు మా గ్రామ ప్రజలందరూ కూడా నాకు మంచి సహకారం అందడం జరుగుతుంది. గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు నాకు మంచి తోడ్పాటును అందిస్తున్నారు. ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ విషయం కానీ మరుగుదొడ్ల విషయం కానీ చర్చించుకుంటాం. అందరూ నాతో కలిసి వస్తారు, నాకు సహకరిస్తున్నారు. సదుపాయాలు అనగా మీ గ్రామంలో ఏ సమస్యలు ఉంటాయి? ప్రతి గ్రామంలో వాటర్ కానీ నీటి కాలువలు కానీ ఊరి సమస్యలు చాలా ఉంటాయి. కానీ అలాంటి సమస్యలు ఉంటే మీ మల్లెందొడి గ్రామం కోసం మీరు ఏ విధంగా కృషి చేస్తారు? ప్రతి గ్రామంలో విద్యుత్ సమస్య, నీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి. ఈ 3 సమస్యల మీద ఎప్పుడైనా ఆర్ద్రతను స్పందిస్తాను నేను. దాన్ని ఏదైనా సమస్య వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తాను. బస్టాండ్లో ఒక సమస్య ఉంది, అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుంటాము. దాన్ని కూడా మాకు చేస్తారని ఆశాభావం. ఈ గ్రామంలో యువత కోసం లైబ్రరీ కానీ ప్లే గ్రౌండ్ కానీ ఉందా? లేకుంటే మీరు ఎలాంటి నిర్ణయం మీరు తీసుకోబోతున్నారు? వాస్తవంగా మా గ్రామంలో యువత కోసం ఒక లైబ్రరీ కావాలి, దాంతో కూడా పశు వైద్యశాల కావాలి, ముఖ్యంగా లైబ్రరీ కావాలి. దాంతో కూడా ఆట స్థలం కూడా స్థలం కావాలి మాకు. ఎంపీపీ రాజిరెడ్డి గారితో పాటు ఎమ్మెల్యే గారి ఆఫీసులు ఉంటాయి. ఈ గ్రామ పరంగా ఏమైనా అవకాశం వస్తే నేను స్పందించడానికి సిద్ధంగా ఉన్నాను. మల్లెందొడి గ్రామ ప్రజలకు V3 వేదిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు? గద్వాల జిల్లా V3 వేదిక ద్వారా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు మన ఎంపీ గారి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పయనం నడిపించాలని నేను కోరుకుంటున్నాను. జోగులాంబ గద్వాల జిల్లాలో మల్లకల్ మండలంలోని మల్లెందొడి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఎమ్మెల్యే మరియు ఎంపీ గారి సహకారంతో మంచి ఆదర్శ గ్రామం తీర్చిదిద్దాలని నా ఆశయంతో పట్టుదలతో కృషి చేస్తాను.